పసిడి ప్రియులకు శుభవార్త అందింది. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరొకసారి దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,000 తగ్గి 1,49,270 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర ఒక్క రోజులో 8,600 రూపాయలు తగ్గి 2,37,000కు చేరింది. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర $4,139గా ఉంది. ఇక వెండి $69.85గా ఉంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఫెడ్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. డాలర్తో పోలిస్తే కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడుతోంది. అటు దేశీయంగానూ కొనుగోళ్లు తగ్గడంతో ధరలు దిగివస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అటుగా బంగారం ధరలు వెండి ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. పసిడి ప్రియులకు ఇదొక శుభవార్త అనే చెప్పుకోవాలి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. ఎట్లా చూడాలి బంగారం ధరలు? ఒకటి మోదీ గారు ఒక 1 ఇయర్ పాటు కూడా కొనద్దు అన్నప్పటి నుంచి కూడా మన దిగుమతులన్నీ కూడా సుంకాలు పెరిగాయి. దిగుమతి సుంకాలు మనం పెంచడం నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఇక్కడ బంగారం ధరలు ఎవ్వరూ అంటే కొనట్లేదు బంగారం. సో ఈ నేపథ్యంలోనే కాస్త తగ్గినట్టుగా చూడాలి. చూస్తుంటే మొత్తంగా కూడా ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర 1,49,290 రూపాయలుగా ఉంది. అదేవిధంగా సిల్వర్ కూడా తగ్గింది. సో ఎట్లా చూడాలి? ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ మేడం పసిడి ప్రియులందరికీ కూడా. ఇప్పుడు మోడీ గారు అనుకున్నట్టుగా 1 ఇయర్ దాకా అయితే ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పీస్ డీల్ అనేది రావటం జరిగిందో, ఇరాన్ అమెరికా ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రూడ్ మీద ఇంపాక్ట్ తగ్గింది. దాంతో బ్రెంట్ క్రూడ్ $80 వచ్చేసింది. నిన్నైతే $75 ఆ రేంజ్ వచ్చేసింది. సో కాబట్టి ఏమవుతుందంటే ఇంత పెద్ద క్రూడ్ పతనం అయ్యాక దాదాపు 25% డౌన్ అయింది. కాబట్టి క్రూడ్ మీద టెన్షన్స్ తగ్గాయి. ఎప్పటికీ అలాగా హార్మోజ్ జల్స్ అంతా రిలీజ్ చేశారు, 60 days ఇచ్చారు. సో బ్లాక్ అయితే రిలీజ్ అయింది. సో ఇవన్నీ కూడా క్రూడ్ కి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ అవడం వల్ల ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గటం, స్టాక్ మార్కెట్లు అన్ని కూడా పెరగడం స్టార్ట్ అయినాయి. అదే విధంగా బంగారం రేట్లు కూడా తగ్గటం మొదలుపెట్టి దాదాపు 3 days లో చూస్తే $200 తగ్గింది. $4,350 నుంచి ఇప్పుడు $4,148 అయింది. నిన్న కూడా దాదాపు 3,000 రూపాయలు బంగారం తగ్గింది. ఇవాళ అయితే ఏకంగా ఇంకొక 3,000-4,000 దాకా తగ్గింది. సిల్వర్ అయితే దాదాపు 2,60,000 నుంచి ఇప్పుడు 2,30,000 దాకా వచ్చింది. సో ఇదైతే ఒక మంచి పరిణామమే చూసుకోవచ్చు. కాబట్టి ఇది గోల్డ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. మీరు అన్నది ఇప్పుడు 24 క్యారెట్ 1,48 ఉంటే 22 వచ్చేపాటికి మనకి మెయిన్ 1,35-38 దగ్గరికి వచ్చింది. కాబట్టి మనకి కొనుక్కునే వాళ్ళందరికీ ఇప్పుడు ఎటు కూడా అధిక జ్యేష్ఠ మాసం అయిపోయింది, జ్యేష్ఠ మాసంలోకి వచ్చింది. కాబట్టి సీజన్, మ్యారేజ్ సీజన్ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్, బై చేసుకోవచ్చు. ఇంకా 1,00,000 వస్తుందా అని కొంతమంది అనుకుంటారు, 1,00,000 కూడా వస్తుందా ఏంటి అని. సో అదైతే ప్రెసెంట్ కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా $4,000 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో $150 మేజర్ తగ్గినా ఒకవేళ అక్కడ సపోర్ట్, కాబట్టి ఒక 3,000-4,000 ఇంకా మాక్సిమం అప్ అండ్ డౌన్ అవుతాయి తప్ప మాక్సిమం వరకు ఇక్కడ వరకు ఫాల్ అయితే కన్ఫర్మేషన్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఇది పసిడి కూడా మంచి అవకాశమే. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్ గా గోల్డ్ కొనద్దాం అనుకున్న వాళ్ళు కూడా డిజిటల్ గా కూడా కొనుక్కోవచ్చు. డిజిటల్ గోల్డ్ ETF, సిల్వర్ ETFs వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇప్పుడు బంగారం ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఇవాళ కొంటాను, మరి తగ్గిందన్నా భయంగానే ఉంది, పెరిగిందన్నా భయంగానే ఉంది. ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు తగ్గితేనేమో ఇంకా కిందకి వెళ్ళిపోతుందా, ఇప్పుడు కొనుక్కుంటే మళ్ళీ లాస్ అవుతానేమో అని అనుకుంటారు అందరూ. అయితే ఏమంటారంటే ఇప్పుడు అందుకే డిఫరెంట్ రేట్స్ లో కొనేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్ చేశాక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. 2 years ఆర్జన్ చూసుకుంటే మళ్ళీ గోల్డ్ 2-3 years లో అట్లీస్ట్ 1,80,000 నుంచి 2,00,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ నెక్స్ట్ 3 years లో 4 lakhs అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్, గోల్డ్ డిమాండ్ అలాగే ఉంటాయి. సో షార్ట్ టర్మ్ లో తగ్గినందువల్ల అడ్వాంటేజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటే చేసుకోవచ్చు, పాజిటివ్ గానే ఉంటుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామచంద్రమూర్తి గారు.